కత్తికి సాన పట్టినట్టు మనల్ని మనం కూడా అప్పుడప్పుడు సాన పట్టుకుంటూ ఉండాలండి. అలా అయితేనే మనల్ని మనం ఎప్పుడు షార్ప్గా ఉంచుకోగలం. మరి ఆ విషయాలు ఏంటో చెప్పనా? నెంబర్ 1, మనలో ఉండే బలహీనత ఏంటో మనమే గుర్తించుకొని దాని నుంచి బయటపడటాన్ని అలవాటు చేసుకోవాలి. బలహీనతను హైలైట్ చేస్తూ ఇది నా బలహీనత, నేను ఇంతే అని ఎప్పుడూ అనుకోకండి. దాన్ని మార్చడానికే ప్రయత్నించండి. అలాగే రెండో విషయం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకండి. ఇవాళ ఇది నేర్చుకున్నాం, రేపు ఇంకొకటి నేర్చుకుందాం, నాకు అన్నీ తెలుసు అనే అహం మాత్రం మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. నెంబర్ 3, చెడు అలవాట్లు ఏదైనా ఉన్నా ఆ ఆలోచన వచ్చినా సరే వెంటనే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మెడిటేషన్ ద్వారా వీటిని కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెగిటివ్ థాట్స్ అనేవి అస్సలు దరిచేరనివ్వకండి. నెంబర్ 4, నీ లక్ష్యం ఏదైనా సరే దానికోసం కష్టపడటాన్ని మాత్రం మానుకోకండి. ఆ లక్ష్యాన్ని మధ్యలో మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. నెంబర్ 5, నువ్వు లైఫ్లో ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకొని వేలాడుతూ కూర్చోకుండా ఆ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని లైఫ్లో ముందుకు సాగాలి. అంతేకాని నేను తప్పు చేశాను అని చెప్పి అక్కడే కూర్చుండిపోయావు అనుకో, నువ్వు తప్పు చేసిన వాడివే కాకుండా జనం మొత్తానికి కూడా నువ్వు తప్పు చేసిన వాడిగా నీ అంతటా నువ్వే ముద్ర వేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి తప్పులు అనేవి ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారండి. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్న వాడే అసలైన వ్యక్తి. ఇలా నిన్ను నువ్వు ప్రతి విషయంలో కూడా మెరుగుపరుచుకుంటూ ఉండాలి. డైలీ కూడా నిన్ను నువ్వు చేసిన తప్పేంటి, ఈ రోజు నువ్వేం నేర్చుకుంటున్నావు, నిన్నటి కంటే నువ్వు ఈ రోజు ఎంత మారావు అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు స్ట్రాంగ్ పర్సన్ గానే ఉంటారు తెలుసా.